మీ సన్నిధి మా మధ్య ఉన్నందుకు వందనాలు నాయన. మీ విశ్వాసాన్ని బట్టి వందనాలు. మా జీవితంలో మా అందరికి క్రమశిక్షణ ఇవ్వండి. మేము గొప్పవారం అనుకోకుండా మా అందరికి సహాయం చేయ్యా ప్రభువా. మాకు ఏమి ఏమి చేయగలమన్న ఆలోచన మాకు కావాలి. ఇరుకు మార్గంలో విశాలతను మాకు అనుగ్రహించమని వేడుకొస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు అనుదినము ఇచ్చుతున్న ఈ వాక్యాన్ని బట్టి నీకు వేలాది ఎంతో మందికి లేని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. మమ్మల్ని అందరినీ నీ రెక్కల కింద భద్రపరిచి వాక్యము జాగ్రత్తగా వినేటువంటి సహాయం మాకు అందరికి అనుగ్రహించి జీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. నూతన జీవితాన్ని జీవిస్తాం. నూతన జీవితాన్ని జీవిస్తాడు. ఇప్పుడు యోహాను సువార్త 10:10లో దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగునట్లు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. నీవు క్రీస్తునందు ఒక నూతన సృష్టివి మనందరం. కనుక ఈ లోకంలో నీవు నూతన జీవితాన్ని మనందరం కూడా తప్పక జీవించాలండి. ఇప్పుడు నూతన జీవితాన్ని జీవిస్తే దేవునితో జీవించే నూతన జీవితం అనగా నిత్య జీవితం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటుందంట. మరి దేవుడు నిన్ను నూతన సృష్టిగా చేసినప్పటి నుంచి నీ గత జీవితానికి వర్తమాన జీవితానికి ఎంతో వ్యత్యాసం మనకు కలిగి ఉండాలి. నీలోని ఆ వ్యత్యాసం ఇతరులు చూసేటట్లు మనం ఉండాలి. కాబట్టి నీ జీవితం యేసు ప్రభు మహిమకు మనం అందరం తీసుకురావాలి. నువ్వు ఏం చేస్తున్నావు అన్నది ముఖ్యం కాదు, కానీ నువ్వు ఎందుకు ఏ ఉద్దేశంతో దీనంతా చేస్తున్నావు అన్నది ముఖ్యం. నీ ఉద్దేశం మంచిదా లేక చెడ్డదా అనేది దేవుడు చూస్తూ ఉంటాడంట. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం యోహాను సువార్త 10:10లో యేసు ప్రభు మనకు నూతన జీవాన్ని, సమృద్ధి అయిన జీవితాన్ని ఇచ్చేందుకు ఆయన మన జీవితాన్ని మనకిచ్చాడు. దొంగతనమును, హత్యను, నాశనము చేయటకు వస్తుంది కానీ మరి దేనికి రాదు. గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో చెప్పుతున్నాను అని యోహాను సువార్త 10:10లో మనం చూస్తాం. దొంగ అయిన అపవాది 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతోనున్న స్త్రీకి చేసినట్టు నీ జీవితాన్ని నుండి సమస్తాన్ని దొంగిలించి నిన్ను దుఃఖపరచాలనుకుంటాడు ఈ సైతాను. నీవు సంతోషంగా ఉండటం అసలు సాతానికి ఎప్పుడు ఇష్టం ఉండదండి. నీవెప్పుడు రొసరొసలాడుతూ విచారంగా ముఖం చెట్లించుకొని ఉండాలని అది మరి అది ఇది బాగోలేదు. ఎవరితో ఒకరితో చెప్పించటం, తిట్టడం, సాడీలు చెప్పటం వంటివి చేయాలని, అలాగే ఇది నా కర్మమ్మా, నేను ఏదో విధంగా ముందుకు పోవాలని చెబుతూ నీవు బాధపరుచుకోవటం అంట సాతానికి ఎంత ఇష్టమని అంటండి. కొందరిని మీరెలా ఉన్నారు అని అడిగితే అతి కష్టం మీద జీవనం సాగుతుందండి అని చెప్తారు. నీవు సామాన్య జీవితాన్ని, దుఃఖకరమైన జీవితాన్ని జీవించేందుకు యేసు ప్రభువారు తన జీవితాన్ని ప్రాయశ్చిత్తంగా ఇవ్వలా. కానీ నీవు నీ జీవితాన్ని ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి క్షణము ఆనందముతో గడపాలని ఆయన కోరుకుంటాడు. నేను చేసే ప్రతి దానిలో ఆనందిస్తాను, ఎందుకంటే అన్నీ నేను దేవుని కొరకై చేస్తాననే ఉద్దేశం మనము కలిగి ఉండాలి. యేసు ప్రభు ఎందుకు తన ప్రాణాన్ని అర్పించాడు అనుకుంటున్నావు?
మనకు సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చడానికి నిస్సందేహంగా ఆయన పిల్లలు ఆయనతో నడుచుటలో, ఆయన కొరకు జీవించుటలో, ఆయనను సేవించుటలో ఆనందిస్తున్నారని ఈ లోకానికి కనబడటం ఆయనకంట ఎంతో ఇష్టం అంట. నీ ప్రాధాన్యతలను సరిచేసుకో. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని అంటే కీర్తనలు 27:4. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. దావీదు అడిగాడండి. అతడు చిరకాలం దేవునితో ఎప్పటికీ జీవితాంతం ఆయన మందిరంలో ఉండిపోవాలనుకుంటాడంటండి దావీదు. ఒకవేళ అతని స్థానంలో నీవుంటే అసలు మనం ఏం అడగతాం? ఏమడుగుతామంటే ఒకసారి ప్రభువా మాకెళ్ళి అని మనం అడుగుతాం. కానీ దావీదు అలా కాదు. దావీదుకు దేవుని కంటే మొరట అసలు ముఖ్యమే కాదంటండి. మనం కూడా అలాగే ఉండాలని ప్రభువారు కోరుతున్నాడండి. అసలు దేవుని కంటే ముఖ్యమైనది ఏముంది? దేవుని వెతకు. అప్పుడు నీ ముఖము ప్రకాశమానంగా ఉంటుంది. నీవు విచారకర ముఖం, కర్కశంగా ఉండే ముఖం పెట్టుకొని ఉంటే ఎవ్వరు నీ దగ్గరకు రారు కదా. నువ్వు ఎవరిని క్రీస్తు వైపు మనం నడిపించలేవు. ఎప్పుడు చిరునవ్వుతూ ఇతరుల ఆహ్వానిస్తూ మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడండి. నీవు దుఃఖముతో బాధపడుతూ నేనేం తినాలి, మటనా లేక చికెనా అని ఆలోచిస్తూ ఉంటే నేనేం త్రాగాలి, వేడి పానీయాలా చల్లని పానీయాలా అని మనము ఆలోచిస్తూ ఉంటాం. అయితే కొందరేమనుకుంటారంటే అసలు నేనేం బట్టలు వేసుకోవాలి, నేను పట్టు చీర కట్టుకోవాలా లేకపోతే సుడిదారా సఫారా. అప్పుడు క్రైస్తవేతరులకు మనకు తేడా ఏంటండి? కొంతమంది క్రైస్తవులు క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగకు బట్టలు ఇతర వస్తువులు కొనేందుకు క్రిస్మస్ వచ్చేస్తుంది, ఎంత త్వరగా వచ్చేస్తుంది, ఏం కావాలి, డబ్బులు లేవు, అలా అప్పు చేయాలా లేకపోతే దొంగతనం చేయాలని బాధపడుతూ ఉంటారు. యేసు ప్రభు ఏం చెబుతున్నాడో మనం వింటే, అన్యుడు ఆ విధంగా చేస్తారు, నా వారైన మీరు పనికిరాని వీటన్నిటిని గురించి మీరు ఎప్పుడూ బాధపడకూడదు. ఎందుకంటే ఆహారము కంటే వస్త్రము కంటే ప్రాణము చాలా విలువైంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాడని మత్తయి సువార్త 33లో ప్రభువారు చెప్తున్నారు. క్రీస్తునందు నూతన సృష్టి అయిన మనకు పండుగలు ముఖ్యం కాదండి. కొత్త బట్టలు అసలు ముఖ్యమే కాదు. ఈ ఆహారం కూడా ముఖ్యం కాదు. మన జీవితంలో ఇవన్నీ అవసరమే కానీ మన దేవుడి నుంచి మంచి దేవుడు. ఆయన తన ప్రియ బిడ్డలకు అన్ని మంచి వాటినే సమకూరుస్తాడు గనుక వీటన్నిటికీ నువ్వు అసలు ఎప్పుడు కూడా ప్రాధాన్యత మనం ఇయ్యక్కర్లా. మనకు కావాల్సిన ఏదో విధంగా ఆయన మనకి ఇస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి. నా మట్టుకైతే ప్రతిరోజు నాకు క్రిస్మస్సే అని మనం అనుకోవాలి. ప్రతిరోజు నాకు ఏస్టే అని మనం అనుకోవాలి. పునరుద్ధారణ ప్రభు నిత్యము నాలో నివసిస్తున్నాడు కనుక అందుకే ఈ పండుగలు ప్రతిరోజు మేము జరుపుకుంటామని మనందరము అనుకోవాలి. నేను ఏ చీరనైనా బట్టనైనా ఏది కావాలన్నా కొనుక్కోగలం ఇక్కడ ఉన్న మనందరం. కానీ నా డబ్బు దేవుని డబ్బు అని మనం గుర్తు పెట్టుకోవాలండి. మనకిచ్చిన విచ్చలవిడిగా అవసరం లేనివి కూడా కొంటా ఉంటాం. మనకిచ్చే ప్రతి రూపాయి కూడా దేవుని డబ్బని మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు అనవసరంగా ఖర్చు పెట్టకుండా జాగ్రత్త వహించాలి. దేవుని నడిపింపు ప్రకారం అవసరతలో ఉన్న వారికి డబ్బు వస్తువులు ఇస్తూ మనం ఉండాలంట. ఇప్పుడు ఒక వాస్తవం చెప్పాలనుకుంటున్నాను.
నేను ప్రభువులో తిరిగి జన్మించిన తర్వాత క్రిస్మస్ గాని, ఈస్టర్ గాని నా కొరకు నేను ఒక్క చీర కూడా కట్టుకోలేదు అని కొంతమంది చెబుతారు. ఎప్పుడు యేసు ప్రభువును నమ్ముకున్న బిడ్డలు, ఆయనలో జీవించే బిడ్డలు. నా కుటుంబంలోని వారికి కూడా నేనెప్పుడూ కొనలేదు. అవసరమైనప్పుడు మా కుటుంబం కొరకు ఏవైనా కొంటానని ఇక్కడ కొంతమంది చెబుతున్నారు. క్రిస్మస్ రోజే నా కుమార్తె పుట్టినరోజు కనుక నా కుమార్తెకు కొత్త బట్టలు కొంటాను. అంతే, ఇద్దరు కుమారుల తరువాత దేవుడు క్రిస్మస్ బహుమానంగా నా కుమార్తెని ఇచ్చాడు. కాబట్టి నేను మీకు ఏం చెప్పటానికి ప్రయత్నిస్తున్నానంటే, క్రొత్త బట్టలు కొనటంలో తప్పు లేదు, కానీ జీవితం జీవించడం కంటే, తాగటం కంటే, బట్టలు కొనటం కంటే విలువైనది ఏంటో మనం గ్రహించాలి. జీవితం అంటే వంట చేయటం కాదండి. కొందరు స్త్రీలంట వంట చేస్తూ ఉండటమే వారి జీవితం అనుకుంటారండి. వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు వంటగదిలోనే ఉంటారు. ఉదయం టిఫిన్ సిద్ధపరచడం, తర్వాత మధ్యాహ్న భోజనం, తర్వాత అల్పాహారం, టీ, తరువాత రాత్రి భోజనం. ఈ దినచర్య అయిపోతుంది. దీనితో నీవు అలసిపోయి పడుకుంటావు. ఉదయం లేవటం, మరలా యథావిధిగా పనులు చేయటం, ఆ విధంగా మన జీవితం అంతా వృధా అవుతుంది. కాబట్టి లూకాసు వార్త 10:41-42 వంట చేస్తూ ఉండటం కంటే ఆయనకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని యేసు ప్రభు మాటకు అర్థమయ్యేలాగా చెప్తున్నాడండి. యేసు ప్రభు ఆమె జీవితానికి కేంద్రంగా ఉండాలి. తన జీవితంలో ప్రధానమైన దానిని, ఉత్తమమైన దాన్ని ఎన్నుకొనుటను గురించి యేసు ప్రభు మరియకు వివరించాడు. అది ఆమె యొద్ద నుండి ఎప్పటికీ తీసివేయబడదు. ప్రతి స్త్రీ తప్పక తన కుటుంబం కొరకు వంట చేయాలి. అది ఆమె బాధ్యత. అయితే ఆ వంట ఎంతో ఖర్చుతో కూడుకున్నది కాకుండా చూసుకోవాలి. నీవు ప్రాధాన్యతలను సరిచేసుకో. మొదట చేయాలి. నీ సమయం అంతా వంటగదిలో వ్యర్థముగా చేయకూడదు. పాత రోజుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏమీ లేదండి. మా అమ్మ వంట కొరకు పుల్లలు కట్టెలున్నాయా లేదా అని చూసుకునేది. మా చిన్నతనంలో పల్లెటూరులో ఉండగా. ఎంతో దూరం నుంచి నీళ్లు చేదుకొని వచ్చేది. బియ్యం కొరకు వడ్లు దంచేది. అప్పట్లో రైస్ మిల్లులు లేవు, గ్యాస్ స్టవ్‌లు లేవు, మిక్సీలు లేవు, ఫ్రిడ్జ్‌లు లేవు, వాషింగ్ మెషిన్‌లు లేవు. కానీ కుక్కర్‌లు కూడా లేవు. ఈ రోజుల్లో అన్ని పనులు ఎంతో తేలికైపోయాయి. అన్ని ముందుగానే తయారు చేయబడినవి. కాబట్టి అప్పటికప్పుడు చేసుకునేవి కూడా మనకు దొరుకుతున్నాయి. నువ్వు ఎంత తొందరగా వంట చేయవచ్చు. అందుకే యేసు ప్రభు ఎక్కువ సమయాన్ని ఇవ్వమని నేను చెబుతున్నాను. నాకు మరి మిగతావన్నీ నిరర్థకమే. కాబట్టి మనం జీవించేందుకు తింటున్నాం గానీ, రెంట కోసం మనం జీవించట్లేదండి. జీవితం అంతా మనకి ఎంతో విలువైనది. ప్రాణమంతటిని, జీవమంతటిని దేవుడే మనకు ఆధారం అండి. దేవుడు మనిషిలోని జీవవాయువును అంటే ప్రాణాన్ని ఊది అతన్ని జీవించే ఆత్మగా చేశాడు కనుక మనమంతా ఆయన ఊపిరిని పీల్చుకుంటూ ఉంటున్నాం. ఈ జీవితం ప్రశస్తమైన, విలువైన బహుమానం అండి మన జీవితం. దీన్ని తీసుకునే అంతం చేసే హక్కు ఎవరికన్నా ఉందా? ఎవ్వరికీ లేదు. ఆత్మహత్య ఒక ఘోర పాపం. మరియు ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మ నరకానికి వెళుతుంది. ఏ సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాదు. కాబట్టి మనలను హతమార్చే అపవాది మాట ఎప్పుడు మనం వినకూడదంటే, నా శ్రమలు నేను లేనివిగా ఉన్నాయి కాబట్టి నా జీవితాన్ని అంతమొందించుకోవాలని అపవాదంట మన చెవుల్లో అప్పుడప్పుడు ఊదుతూ ఉంటాడు.
కానీ ఆత్మహత్య చేసుకున్న వారు నరకానికి వెళతారని, అది పాపమని మనం నేర్చుకోవాలి. కనుక నేను ముందుకు సాగుతున్నాను. కొన్ని ఉద్దేశముల నిమిత్తము దేవుడు నన్ను సురక్షితంగా ఉంచాడు. నాశనం నుండి ఆయన నా జీవితాన్ని కాపాడతాడు. లేకపోతే ఈ పుస్తకాలు చదవండి, లేకపోతే ప్రసంగాలు వినటం కానీ జరిగేదే కాదు. నేను ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని నన్ను ప్రభు కోరుతున్నాడండి. ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి కనుక నేను ఎప్పటికీ ఆయనకు కృతజ్ఞతరాలును. మనం అందరము కూడా మనం ఆశీర్వాదంగా ఉండాలని ప్రభు వారు మనం కోరుతున్నాడు. లేఖనాలు ప్రాథమికంగా మన ఆత్మీయత లేక నిత్య జీవం నిమిత్తము ఉద్దేశింపబడ్డాయి కనుక మనం వాటి పట్ల గురి కలిగి ఉండాలి. యేసు ప్రభు సమృద్ధి జీవాన్ని ఇచ్చేందుకు వచ్చారు. వాస్తవంగా మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా ఆయన దాన్ని నిర్వర్తించాడు. యోహాను సువార్త 10:13 తద్వారా మనమిప్పుడు నూతన జీవితాన్ని జీవించగలము. తరువాత నిత్య జీవాన్ని కలిగి ఉంటాము. యోహాను సువార్త 6వ అధ్యాయములో యేసు ప్రభు ఏం చెప్తాడంటే మరలా జీవాహారమున నేనే, ఎవడైనను ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించునని ప్రవర్తించారు. అవును, ఆయన జీవాహారము, ఆయన జీవపు వెలుగు, పునరుద్ధానము దేవుడు ఆయనే. ఆయన మాటల్లో జీవముంది, ఆయన రక్తములో జీవముంది. ఆయన మన జీవము కలిగిన వ్యక్తి, ఆత్మ జీవము కలిగినది. మన సమృద్ధి అయిన జీవాన్ని ఆనందముతో మనందరం కూడా అనుభవించాలండి. సమృద్ధి అయిన జీవాన్ని అనుభవించడం, లేకపోతే మరి కొంతమంది సీరియల్స్ చూడటం, మరి సినిమాలు సీరియల్స్ చూడటం ద్వారా రాదు. మరి ఎలా వస్తుంది? సంతోషాన్ని అనుభవించడం అంటే మద్యపానాన్ని సేవించడం ద్వారా అస్సలు కలుగుదండి. తిండిపోతలో ఉండటం అస్సలు కలగదు. కాబట్టి వాటి కొరకు పోరాటం వల్ల కలుగదు. ఇది వీటన్నిటికీ అతీతమైనది. ఇదే ఎప్పుడంట అతీతమైందంటే దేవునితో మనందరము నడవాలి. సమృద్ధి అయిన జీవాన్ని అనుభవించగలం. లేఖనాలను ధ్యానించాలి మనం ఎప్పుడు. కొన్నిసార్లు ఏం లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో కూర్చోవాలి. మనం స్తుతులు చెల్లించాలి. ఏదైనా ఇచ్చిన ప్రతి కొరకు, మన టిఫిన్ కొరకు, మధ్యాహ్న భోజనం కొరకు, ఇరుగు పొరుగు వారందరి కొరకు ఆయన సన్నిధిలో కూర్చుని అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఆయనతో మనం మాట్లాడాలండి. వీళ్ళ ద్వారా ఆయన ప్రేమను ఇతరులతో పంచుకోవటం ద్వారా, ఏ విధముగానైనా ఆయనను సేవించడం ద్వారా సమృద్ధి అయిన జీవాన్ని అనుభవించగలవు. ఈ విధంగా నీవు నీ జీవితంలో సంతోషాన్ని నెరవేర్చుట కనుగొంటావు. నేను దీన్ని కొనగన్నాను కనుక మీ ప్రయోజనం వరకు దీన్నంతా మనము ఆలోచించాలి. అసలు మనం ఏం ప్రసంగిస్తున్నాము, మరి వాటిని ఆచరణలో ఎందుకు శ్రద్ధ వహిస్తాను అనేది మనం ఆలోచించాలి. క్రీస్తునందు ఒక నూతన జీవం అంట. క్రీస్తును ముఖాముఖిగా కలుసుకున్న వారందరూ నూతన జీవితాన్ని జీవించారంటండి. జక్కయ్య క్రీస్తులో లూకాసు వార్త 19:8 జక్కయ్య క్రీస్తులో నూతన జీవితాన్ని కనుగొన్నాడంట. అతడు యేసు ప్రభుని కలిసిన తరువాత ఒక క్రొత్త నిర్ణయం తీసుకున్నాడు. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను. నేను ఎవని యొద్దనైనా అన్యాయముగా దేనినైనాను తీసుకొనిన ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించని యేసు ప్రభు అతను చెప్పాడు. ఈ ధనవంతుడైన సుంకపు గుత్తదారుడు యేసు ప్రభుని కలుసుకున్న తర్వాత
అసలు ఆయనలో ఎంత మార్పు వచ్చిందో మనం గమనించాలండి. మత్తయి ఒక సుంకపు గుత్తదారుడు మనందరికీ తెలిసినట్టు అది మంచి ఉద్యోగం కాదు. కానీ అతడు యేసు ప్రభుని కలిసిన తరువాత ఆ ఉద్యోగాన్ని వదిలి ఆయనన్నా వెంబడించాడంటండి. మత్తయి సువార్త 9:9-11 మనం ఇంటికెళ్ళి చదువుకున్నాం. నీ ఉద్యోగం చేస్తూ అదే సమయంలో దేవుణ్ణి కూడా స్తుతించొచ్చు. అయితే నీవు చేస్తున్న ఉద్యోగం కల్మషం లేనిదిగా, దేవుని సంతోషపరిచేదిగా ఉందో లేదో మనందరం ఒకసారి చూసుకోవాలంటండి. కొంతమంది లంచం తీసుకోవద్దు, అన్యాయం చేయవద్దు, నీవు ఇచ్చే డబ్బు వడ్డీ తీసుకోకూడదు, అప్పు ఇవ్వవద్దు కానీ నువ్వు అప్పు తీసుకోకూడదు. ఇవన్నీ పరిశుద్ధ బైబిలులో రాయబడి ఉన్నాయండి. మన చేతులంటే ఎప్పుడు శుభ్రంగా ఉండాలంట. అంత మాత్రమే కదండి, మన హృదయం అంతా పరిశుద్ధంగా ఉండాలి. మన మనస్సాక్షి పరిశుద్ధంగా ఉండాలి. నీ జీవితం పరిశుభ్రంగా ఉండాలి. సమరయ స్త్రీ, మగ్దలేనే మరియా, లూదియా ఇంకా ఎందరో యేసు ప్రభుని కలుసుకున్న తర్వాత పాత జీవిత విధానాన్ని మార్చుకొని నూతన జీవితాన్ని ఎన్నుకున్నారు. నేను ఆయనను కలుసుకున్న తరువాత యేసు ప్రభు నా జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చాడో అని మనం కూడా తెలుసుకోవాలి. అదే విధంగా నీవు యేసు ప్రభుని నిజంగా కలుసుకున్నట్లయితే మన జీవితాలు కూడా తప్పగా మారాలండి. నీవు రక్షింపబడిన తర్వాత నీలో మార్పు లేదంటే నీవు యేసు ప్రభును దూరంగా ఉంచేవన్నమాట. అది ఎంత విచారకరం అండి. ప్రభు దుఃఖపరచబడుతున్నాడు. ఆయనను దుఃఖపరచక మనం ఎప్పుడు సంతోషపరచాలి. ఆయన నీలో నివసించి నీకు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వాలని ప్రభువారు ఎప్పుడూ కోరుతున్నాడండి. అపోస్తలుడైన పౌలు యేసు ప్రభుని కలిసిన తర్వాత అతని జీవితం ఎంతో మారిపోయిందంటే అపోస్తల కార్యములు 9వ అధ్యాయము ఇంటికెళ్ళి చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అతని జీవితంలో కలిగిన మార్పును గురించి దాన్ని మన జీవితంలో మనము అన్వయించుకోవాలి. జీవితంలో మన ప్రాధాన్యత క్రీస్తే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, తావైతే లాభము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 అని పౌలు చెబుతున్నాడు. దమస్కు మార్గములో పౌలు యేసు ప్రభుని కలిసిన తర్వాత అసలు తన జీవితం మారిపోయిందంట. అసలు కొత్త బతుకు తిరిగిందంట. అతను ఇది వరకటి పౌలు కానే కాదు. ఆయన దృష్టి అంతా మారిపోయింది. జీవితంలో అభిలాష మారిపోయింది. ఆయన దృక్పథం మారిపోయింది. అతని ప్రవృత్తి మారిపోయింది. అతని జీవిత విధానం మారిపోయింది. అతని ఉద్దేశం కూడా మారిపోయింది. అతని ప్రాధాన్యతలు మారిపోయాయి. అతనికి సమస్తము కూడా యేసు ప్రభువే. తన జీవితంలో యేసు ప్రభునకు మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చేందుకు అతను ఎంతో వెల చెల్లించవలసి వచ్చింది. అతడు క్రీస్తు నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించాడో 2 కొరింథీ 11:22-23 మీరు చదవండి. నీ జీవితంలో నీకున్న ప్రాధాన్యత మనకేంటండి? మన కుటుంబమా, మన వ్యాపారమా, మన డబ్బా, ఈ లోకాధికారమా, లేకపోతే సెల్ ఫోనా, లేకపోతే ఈ మరి ఏంటి? దేనికి ప్రాధాన్యత మనం ఇస్తున్నాము? ఒకసారి మనల్ని అందరం మనమే పరీక్ష చేసుకున్నాం. యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయనే నాకు ప్రధానము. ఆయనకే నేను ప్రధాన స్థానాన్ని ఇస్తాను. నా ఇష్టాలు, నా అభిరుచులు నా జీవితంలో మారిపోయాయి. నీ జీవితంలో కూడా ఇలాగే మారిందని మనం అందరం అనుకోవాలి. యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డ ఇలా అంటాడంట. దేనికి ప్రాధాన్యత ఇస్తావు?
నిన్ను నువ్వు ప్రశ్నించుకో. యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చిన తర్వాత అంట ఆయన నాకు ప్రధాన ఆయన నాకు ప్రధాన స్థానాన్ని ఇచ్చాడని మనం గుర్తుపెట్టు. మన పితరులను చూడు, దేవుడు అబ్రహామును, ఇస్సాకును, యాకోబును, యోసేపును, మోషేను, యెహోవాను, యెహోషువను, కాలేబును మరియు ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిచిన తరువాత వారి దృష్టి అంతా కనానుపై ఉంచారు. వారు ఎంతో ధనవంతులైనప్పటికీ భవనాలలో నివసించకుండా గుడారాలలో నివసించేవారంటండి. వారు కేవలము దేవుని ఆజ్ఞ ప్రకారమే వారు నడుచుకున్నారు. నూతన ఇశ్రాయేలీయులమైన మనము పరలోక కానాను వైపు పయనిస్తున్నామా? అటువంటప్పుడు మన గురి లేక దృష్టి ఎక్కడుందో ఒకసారి మనందరం ఒకసారి పరీక్షించుకుందామండి. యేసు ప్రభు నీ జీవితంలో పరమ స్థానాన్ని ఇస్తున్నాడా? ప్రభు ఉత్తమమైన ప్రథమ స్థానాన్ని పొందదగిన వాడు. ప్రథమ ఫలాలు ఆయనకు చెందినవి. ప్రథమ సంతానం ఆయనకు చెందినదే. ఈ సంపాదనలో ప్రథమ భాగము 10వ వంతు ఆయనకు చెందినవి. దినములలో మొదటి గడి ఆయనకు చెందినది. వారములో మొదటి దినము ఆయనకు చెందినది. మనము సంపూర్తిగా ఆయనకు చెందిన వారము. అబ్రహాము దేవుని స్నేహితునిగా పిలువబడ్డాడండి. ఎందుకంటే అతడు ఆయనను సంతోషపరిచాడు. అతడు ఏ విధంగా సంతోషపరిచాడు? ఆయనకు ప్రథమ స్థానాన్ని ఇవ్వటం ద్వారా అతని ప్రియ కుమారుని బలి ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాడు. అంతేకాక అబ్రహాము దేవుని సంతోషపరచకు ఎన్నో బలిపీఠాలు కట్టాడు. మనం కూడా మన హృదయాలలోనంట బలిపీఠం కట్టి మన హృదయ సింహాసనముపై ఆయనను ఆశీనుడు చేయటం ద్వారా ఆయనకు ప్రథమ స్థానాన్ని మనందరము ఇవ్వగలమని మనము గుర్తుపెట్టుకోవాలండి. క్రీస్తు మన జీవితానికి మాదిరి. యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5. క్రీస్తు మనసును కలిగి ఉండండి అని పౌలు చెబుతున్నాడు. అనగా క్రీస్తు స్వభావాన్ని మనందరము కలిగి ఉండాలండి. క్రీస్తు లక్షణాలు కలిగి ఉండాలని అర్థం. క్రీస్తు మనస్సును స్వభావాన్ని మనం ఎలా కలిగి ఉంటాము? ఆయన అడుగు జాడలలో నడుచుట ద్వారా. క్రీస్తు మనసు ఎలా ఉంటుందంట? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6-11 వరకు మనం ఇంటికి వెళ్ళి చదువుకుంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుచేతని పరలోకమందు వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయన అనుగ్రహించానని ఫిలిప్పి 2:6 మనం చూస్తాం. 2:6-11. యేసు ప్రభు మనకు మాదే ఉన్నాడండి. దేవుడు నన్ను నూతన సృష్టిగా చేయకముందు మరి కొంతమంది వేరే వేరే విషయాల్లో సినిమాలు చూడటం అలా చేస్తారు. కానీ మరి ఆ, నేను ప్రభువును అంగీకరించాక ఎప్పుడైతే మనందరం ప్రభువును అంగీకరించాము, యేసుక్రీస్తు మన పెద్ద హీరో ఎవరంటే యేసు ప్రభు.
నేను అభిమానిని. ఆయనను వెంబడించాను. కానీ నా పూర్ణ హృదయంతోనే మనం ఎప్పుడు ఆయన్ని వెంబడిస్తాం. అదే విధంగా మనందరం కూడా ఆయన వెంబడించే వారితో ఉంటారు. కాబట్టి ఎందుకంటే ఆయన కృప, దయ మనందరిపై ఉన్నాయి. మన క్షేమార్థమైన నేను చెప్పేది ఏంటంటే, ఈ లోకంలోని ఏ హీరోయిన్లు మాదిరిగా పెట్టుకోకూడదు. వారు నిన్ను నష్టపరుస్తారు. కొంతకాలానికి నీవు నిరాశ చెందుతావు. కానీ యేసు ప్రభు ఎప్పుడు నిన్ను నిరాశపరచడు, ఓడిపోనివ్వడు. మీరు ఎటువంటి ఖాన్లు అయినా, వేరే వారు అయినా సరే, సినీ యాక్టర్స్ అయినా సరే, మరి ప్రకాశమానమైన వేకోచు అనగా యేసు క్రీస్తునే మనము వెంబడించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6-10 యేసు ప్రభు తగ్గింపు కలిగిన దీనుడుగా ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఆయన తగ్గింపుతనం వల్ల ఎవరు లేరు. నీ జీవితంలో ఆయన మరి ఒకసారి మన జీవితం ఎలా జీవించాలంటే యేసు ప్రభును మాదిరిగా చూసుకోవాలండి. ఆయన నుండి మనం తగ్గించుకోవాలి. తగ్గించుకొనవాడు హెచ్చింపబడును. ఇది పరలోకపు సిద్ధాంతం. ఎందుకంటే సమస్తానికి సృష్టికర్త అయిన యేసు ప్రభు తను తాను తగ్గించుకున్నాడు. దేవుడు ఆయనను ఉన్నత స్థలానికి హెచ్చించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:10-11లో యేసు ప్రభు నుండి తగ్గింపును గురించి పాఠాన్ని మనందరము నేర్చుకోవాలి. నువ్వు ఎంత తగ్గింపు కలిగి ఉంటే అంత ఎక్కువగా నిన్ను హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, నిన్ను వాడుకుంటాడు. దేవుని వాక్యం దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు అని 1 పేతురు 5:6 మనం చూస్తాం. నా అందాన్ని బట్టో, నా రూపాన్ని బట్టో, నా తలాంతులను బట్టో, నా సామర్థ్యాన్ని బట్టో గర్వించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ దాన్ని మన జీవితంలో ఆచరించడం తప్పు. నా జీవితం అంతకంతకు మార్పు చెందేదిగా యేసు ప్రభులో మనం ఉండాలి. నన్ను నేను తగ్గించుకున్నప్పుడు దేవుడంట మనల్ని పైకి లేవనెత్తి వాడుకోవడం ప్రారంభిస్తాడంటండి. అతడు గర్విష్ఠులను అతిశయించేవారని ఆశీర్వదించడాన్ని ఒకసారి మనందరం గుర్తుపెట్టుకున్నాం. రేపటిని గూర్చి ఎప్పుడు అతిశయించకు. ఎందుకంటే రేపు అనేది మన ఆధీనంలో లేదండి. యాకోబు కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలనని రాస్తాడు. యాకోబు 4:13-17 మనం చదివితే నిత్యము దేవుని మహిమపరచాలి. తరచుగా నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనని చెబుతూ మనం ఉండాలి. నేను మరియతో కలిసి సర్వశక్తివంతుడు నాకు ఒక గొప్ప కార్యము చేసని ఆయన నామము పరిశుద్ధము అని చెప్తూ ఉండాలి. యేసు ప్రభు తగ్గింపుల గురించి పాఠాన్ని మనకు బోధించాలని అనుకుంటున్నాడండి. కనుక ఆయన పరిచయుని శుంకరుని ఉపమానాన్ని చెప్పాడండి. లూకాసు వార్త 18:9-14 వరకు చదివితే నీ జీవితంలో యేసు ప్రభుని మాదిరిగా ఉంచుకో. రెండవదిగా యేసు ప్రభు దాసుని స్వభావాన్ని కలిగి ఉండు. అది అసలు ఆ దాసుని స్వభావం కలిగి ఉండటం మనకి ఎప్పుడైనా ఉందా? ఒకసారి మనం గమనించుకుందామండి. ప్రభురాత్రి భోజనానికి ముందు యేసు ప్రభు ఒక తువ్వాలు, ఒక పాత్ర తీసుకున్నాడు. అప్పుడు తన శిష్యుల పాదాలు కడగటం ప్రారంభించాడు. దాంతో వారు ఒక్కసారిగా విస్మయం పొందారు. విశ్వమంతటిని సృష్టించిన వాడు ఎంతో కిందికి వంగి మురికిగా ఉన్న చేపలు పట్టి ఆ శిష్యుల పాదాలు కడగడం ఎంత ఆశ్చర్యమో ఒకసారి ఆలోచించండి. ఈ క్రియ ద్వారా ఆయన సేవకత్వం, ఆయన గురించి పాఠం మనందరం నేర్చుకోవాలండి. ఆయన వారి పాదములు కడిగి
తన పై వస్త్రము వేసుకున్న తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుతున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడినైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినది అని యోహాను సువార్త 13:12 కలిపి. మా డాక్టర్ గారు ఒకసారండి ఆ పని వాళ్ళని అందరిని తీసుకొచ్చి వారి పాదాలు కడిగేటట్టు చేశారు. మాదిరన్నమాట. కనుక ఇతరులు మీకంటే గొప్పవారని ఎప్పుడు మనం ఎంచుకోవాలండి. ఇతరుల అభిరుచులు మనం తెలుసుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:3 యేసు ప్రభు ప్రేమించినట్టు మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇది గొప్ప ఆజ్ఞ. యోహాను సువార్త 15:12 దేవుని కుమారుడే విధేయత కలిగి ఉంటే ఆయన సృష్టించిన వారమైన మనము అసలు మనం ఎంత విధేయత కలిగి ఉండాలండి. తండ్రి నీ చిత్తము నెరవేరుగాక అనే ప్రార్థన ప్రభు మనకు నేర్పాడంట. కాబట్టి అంతటికీ దేవుడే సర్వాధికారి. మొదట ఆయన చిత్తానికి లోబడి ఉండాలి. తరువాత అధికారులకు లోబడి ఉండాలి. స్త్రీలు తమ సొంత భర్తలకు లోబడి ఉండాలి. మూడవదిగా మనము ఒకరికొకరము లోబడి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:21. నాలుగవదిగా యేసు ప్రభు కనికరమ కలిగిన హృదయం ఉంది. ఆయన పాపులను రోగులను దయ్యం పట్టిన వారిని చూసినప్పుడు ఆయన హృదయము కనికరముతో చల్లడిల్లిపోయి వారందరినీ స్వస్థపరిచాడంటండి. విధవరాలి ఒకే ఒక కుమారుడు మరణించినప్పుడు ఆమె దుఃఖిస్తూ ఉండగా చూచి ఆయన హృదయము కనికరముతో కదిలిపోయింది. కాబట్టి యేసు ప్రభు అతని ప్రాణమిచ్చి తిరిగి లేపాడు. ప్రజలు ఆకలి కొన్నప్పుడు ఆయన హృదయం కనికరముతో కదిలింపబడి. కాబట్టి ఆయన శిష్యులతో జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిన్నేమీ లేదందున నేను వారి మీద కనికరపడుతున్నాను. వారి ఉపమానంతో తన ఇంట్లో పంపివేసిన ఎడల మార్గంలో మోర్చుకోదురని వారిలో కొందరు దూరము నుండి వచ్చిన వారు ఉన్నారని వారితో చెప్పిన మార్కు సువార్త 8:22-3 చూస్తాం. ఆయన 7 రొట్టెలు కొన్ని చేపలతో 4,000 మందికి ఆహారం పెంచిపెట్టాడు. మరియ మార్తలు వారి తమ్ముడు మరణించినప్పుడు దుఃఖిస్తూ ఉండగా యేసు ప్రభును హృదయము కనికరముతో కదిలింపబడగా ఆయన లాజరును తిరిగి బ్రతికించాడు. నీ గురించి నా గురించి అసలు సంగతి ఏంటి? మనము పాపులను రోగులను ఒంటరి వారిని ఎవరు పట్టించుకోలేని వారిని చూసినప్పుడు మన హృదయము కనికరముతో కదిలింపబడుతుందా లేదా? అటువంటి వారి విషయంలో మనం ఏం చేస్తున్నాము ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందామండి. అటువంటి వారు తమ బంధకాల నుండి బయటకు వచ్చేందుకు ఏదైనా చేసేందుకు తగిన నిర్ణయం తీసుకో. 5వదిగా యేసు ప్రభు ప్రార్థనా జీవితం అద్భుతమైనది. తన తండ్రితో సంభాషించేందుకు ఆయన ఏకాంత ప్రదేశానికి వెళ్ళాడు. ఆయన తన శిష్యులతో కలిసి ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాడో వారికి నేర్పాడు. యేసు ప్రభు రాత్రింపగళ్ళు ప్రార్థించాడు. ఆయన మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థించాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5:7. యేసు ప్రభు గొప్ప ఉత్తరవాది. ఆయన తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేశాడు. కనుక నీ మాటలోను ప్రవర్తనలోను ఆలోచనలోను యేసు ప్రభుని మాదిరిగా మనము ఉంచుకోవాలి. అలాంటి మాదిరి జీవితాన్ని ప్రభువు మనకు ఎల్ల వేళలా అనుగ్రహించాలని మనందరము కోరుతూ ఆయన తగ్గింపు హృదయాన్ని కలిగి మనం జీవించేలాగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడయ్యండి నడిపించును గాక. ఆమేన్.